శ్రోతలకు నమస్కారం. కథాపుస్తకంకి స్వాగతం. ఈరోజు మీరు వినబోతున్న కథ పేరు బ్రతికించే జ్ఞాపకాలు. ఈ కథ జూన్ 2025 ఆదివారం ఆంధ్రజ్యోతి అనుబంధంలో ప్రచురించడంతో పాటుగా 2025లో పెమ్మరాజు విజయరామచంద్ర గారు రాసిన వరి కంకులు అనే కథల సంపుటిలో కూడా ప్రచురించడం జరిగింది. దీనితో పాటు మరొక 12 అద్భుతమైన కథల సంపుటి వరికంకులు. వీలైతే తప్పకుండా ఆ పుస్తకాన్ని కొని చదవండి. ఇక కథలోకి వెళ్దాం. అదేమిటి, ఆంటీ అలాంటి నిర్ణయం తీసుకుంది? అలా తీసుకోదే. ఆచితూచి అడుగేసే మనిషి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారంటే నమ్మశక్యంగా లేదు. అసలు ఇది ఆంటీ నిర్ణయమేనా? నాలో నాకే అనుమానం. ఏది ఏమైనా ఆంటీ తీసుకున్న నిర్ణయం నచ్చలేదు. నిర్ణయం తెలిసినప్పటి నుంచి బాధగా ఉంది. ఆంటీని చూసి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఆమె ప్రభావం నా మీద చాలా ఉంది. అందుకే కాబోలు ఆంటీ నిర్ణయం బాధ కలిగించింది. ఆంటీతో నా తొలినాటి పరిచయం కళ్లల్లో మెదిలింది. ఆటోలో చాలా ముభావంగా ఉన్నాను నేను. అద్దెకు దిగుతున్న ఇంటి ముందు కోపంగానే ఆటో దిగాను. అసలు నేను అడిగిందేంటి? అద్దెకి దిగే ముందు ఇల్లు చూసుకోవాలి అన్నాను. రోజంతా ఇంట్లో ఉండే నేను ఇల్లు సౌకర్యంగా ఉందో లేదో చూసుకోవాలిగా. కానీ ఆయన చేసిందేంటి? నా ప్రమేయం లేకుండానే అన్నీ మాట్లాడి అడ్వాన్స్ కూడా ఇచ్చేసి తాళం తీసుకున్నారు. మరి నాకు కోపం రాదా? అదే విసుగుతో విసురుగా గేటు తీసి లోపలికొచ్చాను. ఒక్కసారి కళ్ళు చెదిరిపోయాయి. వసారా అంతా విరగబూసిన పూల మొక్కలే మొక్కలు. గుమ్మానికి ఇరుపక్కల రకరకాల పూల మొక్కలు. మొక్కలంటే పిచ్చి ప్రాణమైన నా ఆనందం చూసి ముసిముసిగా నవ్వుతూ తలుపు తీశారు. కాపురం పెట్టిన 3 నెలల్లో ఇల్లు మారడం రెండోసారి. పాత ఇంట్లో కనీసం 3 నెలలు కూడా లేవు. సౌకర్యంగా లేదని ఇల్లు మారుతున్నాం. పాలు పొంగించటం కోసం గిన్నె, స్టవ్వు, సిలిండరు, పాలు, దేవుడి పటాలు, పూలు, కొబ్బరికాయలు తెచ్చాం. కాయని పగలగొట్టే రాయిని తప్ప. నేల మీద కొడితే గచ్చు పగిలిపోతుందని భయం. పైన ఇంటి ఓనర్ తలుపు తట్టడం తప్ప మరో మార్గం కనిపించలేదు. ఒక ఆవిడ తలుపు తీసింది. నడి వయసు దాటి ముది వయసు తరుముకొస్తున్నట్లుంది. నెమలి కంఠం రంగు నేతచీర కట్టుకుని కుంకుడు గింజంత కుంకుమ బొట్టు పెట్టుకుంది. చూడగానే హుందాగా కనిపించింది. ఆమె వెనకే సావిత్రి, కాఫీ ప్లీజ్, కప్పు కాఫీ అంటూ వస్తున్న పెద్దాయన నన్ను చూసి అక్కడే సోఫాలో కూర్చుండిపోయారు. తెల్లటి వంకీల జుట్టు, విశాలమైన నుదురు, పొడుగాటి నామం, తెల్ల లుంగీ, టీషర్టు. ఆయన్ని చూడగానే నవ్వు ఆగలేదు. నవ్వేశాను. ఆయన ఇబ్బంది పడ్డారు. ఆయన అంతేనమ్మా, కాఫీ అంటే కిలోమీటర్ల దూరమైనా పరిగెడతారు. కాఫీ తగ్గించమని డాక్టర్ చెప్పాడు. ఇంతకీ నువ్వు? ఆంటీ, నా పేరు సుమన. మీ కింది వాటాలో అద్దెకొస్తున్నాం. పూజకి కొబ్బరికాయ తెచ్చాం. పగలగొట్టడానికి రాయి అంటూ ఆగాను నేను. అలా మొదలైంది సావిత్రి ఆంటీతో పరిచయం. హోస్, అంతేనా, ఇప్పుడే ఇస్తాను అంటూ లోపలికెళ్ళి రాయి తెచ్చి ఇచ్చారు ఆంటీ. 2 నిమిషాల్లో ఆవిడంటే గౌరవం, ప్రేమ కలిగాయి. కిందకి రండాంటీ, పాలు పొంగిస్తున్నప్పుడు మీరు కూడా ఉంటే బావుంటుంది. మా అమ్మ పక్కనున్నట్టే ఉంటుంది అంటూ మాట అప్రయత్నంగా వచ్చింది. ఒక్కసారి ఆమె మొహంలో మెరుపు కనిపించింది. అంకుల్, మీరు కూడా రండి, పాయసంతో పాటు మంచి బ్రూ కాఫీ ఇస్తాను అంటూ చనువుగా పిలిచాను. నా వెనకే ఇద్దరూ వచ్చారు. ఆ అడుగుతో మొదలైన స్నేహం కొండలు దాటించి శిఖరాల అంచులకు తీసుకుపోయింది. ఆ క్షణం మొదలు ప్రతి క్షణం ఆంటీ మా వెంటే. ప్రతి కష్టం, సుఖం ఆంటీతోనే. మొత్తం మీద జీవితంలోకి తెలియకుండానే వచ్చేసింది. ఆ రోజు మర్చిపోలేను. మేం ఆసుపత్రికి వెళ్ళినప్పటి నుంచి ఆంటీ గుమ్మం దగ్గర నిలబడి ఎదురుచూస్తూనే ఉన్నారు. తల్లిని కాబోతున్న శుభవార్త ఆంటీకి చెప్పే వరకు నాకు ఆతృత ఆగలేదు. ఆమె కూడా ఇంట్లోకి వెళ్ళలేదు. మాట చెప్పగానే ఆనందంగా నా నోట్లో స్వీట్ కుక్కారు. వెంటనే ఆంటీ అడిగిన ప్రశ్న ఆమెలోని సంస్కారాన్ని చెప్పింది. అమ్మ ఏమంది అని అడిగారు. అప్పుడు గుర్తొచ్చింది అమ్మకి చెప్పలేదని. నాలిక కరుచుకున్నాను. వెంటనే సర్దుకొని, మీకు చెప్పానుగా ఆంటీ అన్నాను.
సుమన, తప్పమ్మా, నిన్ను కనీ పెంచిన తల్లి, మనం ప్రేమ పంచుకోవచ్చు. ఆమె పేగు పంచింది, వెంటనే చెప్పు అన్నారు ఆంటీ. అలా నా తప్పుల్ని, తొందరపాటుతనాన్ని ఎప్పటికప్పుడు చెబుతూ మంచి ఆలోచనల వైపు నడిపింది ఆంటీ. అలాంటి ఆంటీ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంది? నాకు 3వ నెల దాటుతోంది. రఘు ఆఫీస్ పని మీద టూర్ వెళ్ళాడు. నేను ఇంట్లో ఒంటరిగా ఉండడానికి ఆంటీ ఒప్పుకోలేదు. వాళ్ళ ఇంట్లోనే పక్క గదిలో పడుకున్నాను. అర్ధరాత్రి వేళ హఠాత్తుగా గాబరా అనిపించింది. కంగారొచ్చేసింది. ఆంటీ, ఆంటీ అంటూ నిద్రలోనే లేపాను. నా అరుపులకి అంకుల్ కూడా లేచారు. నన్ను ఓదారుస్తూ ఇద్దరూ కాళ్ళకి చేతులకి కొబ్బరి నూనెతో మర్దనా చేశారు. అప్పటికీ తగ్గకపోతే హాస్పిటల్కి తీసుకెళ్లారు. సావిత్రి, రఘుకి ఫోన్ చేసి చెప్పనా అని అడిగారు. అతనొచ్చి చేసేదేముంది, ఆసుపత్రిలో సేఫ్గా ఉన్నాం, చెబితే కంగారు పడతాడు అంది ఆంటీ. సుమన వాళ్ళ అమ్మానాన్నలకి చెబుదామా అన్నారు. మనం ఉన్నాంగా, ఇంత రాత్రివేళ ఫోన్ చేస్తే కంగారు పడతారు. ఇప్పటికిప్పుడు బయలుదేరి రాలేరు కదా, తెల్లారగానే చెప్దాంలేండి అంది ఆంటీ. ఇతరులకి కష్టం కలిగించటం ఆంటీకి ఇష్టం లేదు అనేది తెలుస్తోంది. నాకు ఆ మాటలన్నీ వినిపిస్తున్నాయి. తట్టుకోలేని బాధ ఒక పక్క, వాళ్ల మంచితనానికి ఆనందంతో వచ్చే కన్నీళ్లు మరో పక్క ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఆ రోజు నుంచి మా మధ్య బంధం మరింత బలపడింది. వాళ్ళు చూపించిన ప్రేమ అబోర్షన్ గాయాన్ని త్వరగా మానిపోయేలా చేసింది. ఈ జ్ఞాపకాల మధ్య మళ్ళీ ఆంటీ తీసుకున్న నిర్ణయం గుర్తొచ్చింది. ఎప్పుడూ అంకుల్ని ఆంటీని విడివిడిగా చూడలేదు. 24 గంటలు కలిసే ఉంటారు. ఉదయం ఎదురు పార్కులో మార్నింగ్ వాక్ చేస్తారు, కలిసి తింటారు. అంకుల్ బ్యాంకు పని మీద బయటికెళ్ళినా, పోస్టాఫీస్కెళ్ళినా తోడుగా ఆంటీ ఉండవలసిందే. ఆంటీ పేరంటానికెళ్ళినా, పూల కోసం వెళ్ళినా వెనక అంకుల్ కనిపించవలసిందే. ఇక షాపింగ్కి, సినిమాకి సరే సరి. పెళ్ళిళ్ళకి, వేడుకలకు, ఊరి ప్రయాణాలు జంటగానే వెళ్తారు. వాళ్ళు ఇద్దరిగా కనిపించే ఒకరే. వాళ్ళిద్దరూ విడిగా ఉండే సమయం రోజుల్లో కొద్ది నిమిషాలే. సాధారణంగా అంకుల్ ఒంటరిగా వెళ్ళి స్నేహితులని కలవడానికి ఇష్టపడేవారు కాదు, డుమ్మా కొట్టేవారు. ఒకవేళ పొరపాటున వెళ్తే వచ్చే వరకు గుమ్మానికి కళ్ళు కట్టేసి అక్కడే నిలబడేవారు ఆంటీ. అంకుల్ని ఎవరూ ఎత్తుకుపోర్లేండి ఆంటీ, ఇంతవరకు వచ్చిన మనిషి లోపలికి రాకుండా ఉండరుగా అంటూ సరదాగా జోక్ చేసేదాన్ని. చిన్నగా నవ్వేవారు. వాళ్లతో పరిచయం వలన భార్యాభర్తలు ఎలా ఉండాలో నేను మొదటిసారి నేర్చిన పాఠం. కాపురంలో చిన్న చిన్న చినుకులు పడాలి, తుఫాన్లు రాకూడదు. గిల్లికజ్జాలుండాలి, విడాకుల యుద్ధాలు కాకూడదు. ఒకరినొకరు స్నేహితులుగా అర్థం చేసుకోవాలి. మనసులో ప్రేమ మాటల్లో బయటికి రాకూడదు. కష్టం సుఖం కలిసి పంచుకోవాలి. ఇలాంటి ఎన్నో మాటలు చెప్పిన ఆంటీ. ఇప్పుడు తను తీసుకున్న నిర్ణయం మాత్రం నాకు నచ్చలేదు. ఎందుకో ఆంటీ, మిమ్మల్ని చూస్తే నాకు అసూయగా ఉంటుంది అనేదాన్ని. ఎందుకమ్మా, నా దగ్గర అంతగా అసూయపడేదేముందని? అందంలోనా అంటే ముడతలు పడుతున్న శరీరం నాది, నిగనిగలాడే చర్మం నీది. నాదేమో వానాకాలపు చదువు, నువ్వు డిగ్రీ చదువుకున్నావు. నాకు తెలిసిందల్లా వంట వార్పు. అవి అనుభవంతో నీకు వచ్చేస్తాయి. 4 రోజులు పోతే నువ్వే నాకు నేర్పుతావు అనేది ఆంటీ. అవేం కాదా ఆంటీ, ఎప్పుడూ కలిసి తిరిగే మీ జంటను చూస్తే ముచ్చటేస్తుంది నాకు అన్నాను. ఈ ముచ్చటంతా ఇదిగో ఈయనగారు రిటైర్ అయ్యాకనే. సుమారు 40 ఏళ్ళు ఇల్లంటే తెలీదు. ఎప్పుడూ ఆఫీసు ఆఫీసు, అదే నామజపం. పెళ్ళైతే నన్ను చేసుకున్నారు కానీ మొదట కనిపించని తాళి కట్టింది మాత్రం ఆఫీసుకే అంటున్న ఆంటీ మాటలు వింటూ ముసిముసిగా నవ్వుకున్నారు అంకుల్ సోఫాలో కూర్చుంటూ. నాకు నవ్వొచ్చింది. నిజంగా ముచ్చటైన జంట. జీవితాన్ని ఆస్వాదిస్తున్న జంటను చూసి దేవుడికి కన్ను కుట్టింది కాబోలు. అంకుల్కి అర్ధరాత్రి గుండెపోటొచ్చింది. అంబులెన్స్ పిలిచాం. హాస్పిటల్లో జాయిన్ చేశాం. ఆంటీ నేను ఐసీయూ ముందు సోఫాలో కూర్చున్నాం. రఘు డాక్టర్ కోసం గుమ్మం పక్క నిలబడ్డాడు. కాంతికి ఫోన్ చేసేదా ఆంటీ అని అడిగాను. అంగీకారంగా తల ఊపింది. కాంతి ఆంటీకి ఒక్కగానొక్క కూతురు. న్యూయార్క్లో ఉంటుంది. పేరు సూర్యకాంతం. అంకుల్ అమ్మగారి పేరు పెట్టుకున్నారు.
5 ఏళ్లలో ఒక్కసారి కూడా రాలేదు. అల్లుడికి అత్తమామల ఆస్తి మాత్రమే కావాలి. ఈ విషయాలన్నీ ఆంటీ ఎప్పుడో చెప్పారు. కూతురు గుర్తొస్తే ఇద్దరూ మనసు చిన్నబుచ్చుకునేవారు. అవేవీ కనపడకుండా పైకి నవ్వుతూ కాలక్షేపం చేసేవారు. వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేక ఆమె విషయాన్ని మాట్లాడేదాన్ని కాదు. కూతురు ఫోన్ చేసిందంటే వాళ్ళ ఇంట్లో పండగ సందడే. అమ్మాయి కబుర్లు ఇద్దరూ ఎదురొచ్చి పోటీపడి మరీ చెప్పేవారు. ఫోన్లో అప్పుడప్పుడు కాంతి నాతో మాట్లాడినప్పుడు ఒకటే మాట అనేది, అమ్మా నాన్నకి నేను దూరంగా ఉన్నట్లు గుర్తు రాకుండా చూస్తున్నారు అనేది థ్యాంక్స్ చెప్తూ. ఏమండి, ఆంటీ కాంతికి విషయం చెప్పమన్నారు. అల్లుడిగారితో మాట్లాడండి, ఆయన సంగతి తెలుసుగా అన్నాను నేను. నెంబర్ పంపించు, జాగ్రత్తగా మాట్లాడతాలే అని డాక్టర్ పిలిస్తే లోపలికి వెళ్ళాడు రఘు. అంకుల్ బాగానే ఉన్నారు. మళ్ళీ స్ట్రోక్ రాకపోతే రేపు రూమ్కి షిఫ్ట్ చేస్తారు. ఇంటికెళ్ళి ఫ్రెష్ అయి రండి, నేను ఆఫీస్కి సెలవు పెట్టాను. డాక్టర్ రూమ్లోంచి వస్తూనే ఇద్దరిని ఇంటికి పంపించాడు రఘు. ఇంటికి వెళ్తున్నంతసేపు ఆంటీ మాట్లాడలేదు. ఆవిడ మాట్లాడలేదంటే ఏదో విషయం తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు లెక్క. నేను కూడా మౌనంగానే ఉన్నాను. ఇంటికెళ్ళి తలుపులు తీస్తున్నాం. ఆయన నుంచి ఫోన్. అంకుల్కి మళ్ళీ స్ట్రోక్ వచ్చింది. మాసివ్గా వచ్చిందిట. కండిషన్ సీరియస్, వెంటనే రండి అంటూ కంగారుగా చెప్పారు. ఆయన చెబుతున్న మాటలు ఫోన్లోంచి వినిపిస్తున్నాయి. ఆంటీ కంటి నుండి నీటి చుక్క రాలడం లేదు. నేను గబగబా మెట్లు దిగాను. ఆంటీ మాత్రం నెమ్మదిగా వచ్చి క్యాబ్ ఎక్కారు. క్యాబ్లో కూడా నిశ్శబ్దమే. హాస్పిటల్ దగ్గర దిగగానే నేను ఐసీయూలోకి ఆత్రంగా వెళ్ళాను. అప్పటికే వెంటిలేటర్ తీసేశారు. పక్కన మానిటరింగ్ మిషన్ అంకెలు చూపించకుండా మౌనంగా ఉంది. రఘు ఆంటీ పక్కన కూర్చున్నాడు. ఆమెతో ఏదో మాట్లాడుతున్నారు. ఆంటీ తల ఊపుతున్నారు. మధ్యలో ఆంటీ ఏదో చెప్పారు. ఒక్కసారి అంకుల్ని చూడమని పదే పదే అడగడంతో బలవంతంగా ఐసీయూలోకి వెళ్ళారు. వెంటనే వచ్చేశారు. మొహంలో భావాలు తెలియడం లేదు. ఆంటీ ప్రవర్తన వింతగా ఉంది. ఆశ్చర్యం వేసింది. కోపం కూడా వచ్చింది. రఘు మమ్మల్ని కారులో ఇంటికి పంపించేశాడు. ఇంట్లోకి వెళ్ళగానే శవాన్ని పడుకోబెట్టడానికి హాల్లో ఒక మూలగా ఏర్పాటు చేశాను. ఆంటీ మౌనంగా సోఫాలో కూర్చున్నారు. నేను పక్కనే కూర్చున్నాను. నెమ్మదిగా తల రాశాను. నా భుజం మీద వాలారు. నాకు ఏడుపు తన్నుకొస్తోంది. ఆంటీ కంటి నుండి మాత్రం చుక్క రాలడం లేదు. ఇంతలో రఘు ఆసుపత్రిలో అకౌంట్ సెటిల్ చేసి ఇంటికొచ్చాడు. రఘు, ఐస్ బాక్సు మూల పెడదాం, గది శుభ్రం చేశాను, దీపం అగరబత్తి వెలిగించాలి అంటూ రఘు వెనక అంబులెన్స్ కోసం వెతికాను. అవేమీ అవసరం లేదు, బాడీ మార్చురీలో పెట్టాం. కాంతి వాళ్ళు రావడానికి 2 రోజులు పడుతుంది, ఆ తర్వాత సంగతి అన్నాడు రఘు. అదేమిటి అలా చేశారు? ఆంటీకి చెప్పే చేశారా? వాళ్ళ అనుబంధం తెలుసు కదా, ఇన్నాళ్ల నుంచి చూస్తున్నారు కదా. వాళ్ళిద్దరూ క్షణం కూడా విడిపోకుండా జంట పక్షుల్లా ఉండేవారు. ఈ 2 రోజులేగా అంకుల్ కనిపించేది, ఆంటీ భౌతికంగా చూసుకునేది. తర్వాత పిడికెడు బూడిదగా మిగిలిపోతారు. కనీసం ఈ 2 రోజులైనా చూసుకునే తృప్తి కూడా ఆంటీకి లేకుండా చేయడం సరైనదేనా? అంకుల్ కష్టంతో ఇష్టపడి కట్టుకున్న ఇల్లు అంటూ రఘుని నిలదీసినట్టు అడిగాను. ఇంటికి తీసుకురాకూడదు అనే నిర్ణయం ఆంటీదే అని చెప్పాడు. చాలా బాధేసింది. నచ్చని నిర్ణయం తీసుకున్న ఆంటీ మీద కోపం వచ్చింది. వచ్చిన వాళ్ళు ఆంటీని పరామర్శిస్తున్నారు. నేను కాసేపు ఆంటీ పక్కనే కూర్చున్నాను. కొబ్బరి నీళ్ళిచ్చాను. ఒక్క గుక్క తాగి పక్కన పెట్టేశారు. నాకెందుకో అక్కడ ఉండబుద్ధి కాలేదు. మనిషి చనిపోతే సొంత ఇంట్లోకి తీసుకొస్తే ఇల్లు మైలపడిపోతుందా? అపవిత్రమైపోతుందా? ఇంటి పరిసరాలతో అనుబంధం తెగిపోతుందా? చనిపోయిన మనిషి ఆత్మ అక్కడే తిరుగుతుంది అంటారుగా, అంకుల్ ఆత్మ క్షోభించదా? నాకెందుకో గుండెలో ముళ్ళు గుచ్చుకున్నట్టు అనిపించింది. పుట్టిల్లుగా భావించిన ఇల్లు ఆ క్షణంలో నాకు పరాయి ఇల్లులా అనిపించింది. అక్కడ ఉండలేక కిందకొచ్చేశాను. 2వ రోజు కాంతి వాళ్ళ ఆయన వచ్చారు. కాంతి వచ్చిన తర్వాత నెమ్మదిగా పక్కకి తప్పుకున్నాను నేను. అంకుల్ ఇంటి మొహం చూడకుండానే మార్చురీ నుంచి నేరుగా మహాప్రస్థానానికి తీసుకెళ్లారు. కర్మకాండ తంతు అంతా
శ్మశానంలోనే పూర్తి చేశారు. రోజులు అయిపోయాయి. అల్లుడు పెద్ద కర్మ అయ్యింది అనిపించాడు. మధ్యలో అంకుల్ పేరు మీదున్న బ్యాంకు, పోస్టల్ డిపాజిట్లు, ఆంటీ పేర కొన్ని, కాంతి పేర కొన్ని మార్పించేశాడు. ఇల్లు కాంతి పేరు మీద రిజిస్టర్ చేయించాడు. ఇక ఆంటీ బాధ్యత నాదే అని చేతిలో చెయ్యి వేయించుకొని మాట తీసుకొని అప్పగింతలు చెప్పి కాంతి వెళ్ళిపోయింది. నాకెందుకో ఇంట్లోకి వెళ్తుంటే దిగులుగా అనిపించింది. అంకుల్ని ఇక్కడ సాగనంపితే తృప్తిగా ఉండేదేమో, ఈ బాధ ఉండేది కాదేమో. రోజులు భారంగా గడుస్తున్నాయి. ఆ ఇంటికి వచ్చినప్పటి నుంచి ఆంటీతో మాట్లాడని రోజు లేదు. కానీ ఇప్పుడెందుకో ఎక్కువగా మాట్లాడబుద్ధి కావడం లేదు. సమయానికి కాఫీ ఇవ్వడం, భోజనం పెట్టడం అంతే. తీసుకున్న నిర్ణయం నచ్చలేదని చెప్పాలని ఎన్నోసార్లు అనుకున్నాను. అవకాశం దొరకలేదు. ఆ రోజు దొరికింది. మనసులో మాట సూటిగా అడిగేశాను. ఆంటీ, అంకుల్ మీరు 24 గంటలు కలిసే ఉండేవారు. ఎప్పుడైనా ఫ్రెండ్స్ దగ్గరకో పని మీద బయటికెళ్తేనో ఆయన వచ్చే వరకు గుమ్మం దగ్గర ఎదురు చూస్తూ నిలబడేవారు. అలాంటి అంకుల్ బాడీ ఇంటికి తీసుకురాలేదు. కాంతి వచ్చేదాకైనా ఇక్కడ ఉంచలేదు. అనాథల మార్చురీలో వదిలేశారు. అక్కడ నుంచే శ్మశానానికి నేరుగా పంపించేశారు. కనీసం మీ కంటి నుంచి చుక్క నీరు రాల్చలేదు. మీ నిర్ణయం నచ్చలేదు అన్నాను నేను. అప్పటి వరకు నిమ్మకి నీరెత్తినట్టు కనిపించిన ఆంటీ భోరుమన్నారు. నా భుజం మీద వాలి వెక్కి వెక్కి ఏడ్చారు. నెమ్మదిగా సంభాళించుకొని చెప్పడం మొదలుపెట్టారు. చూడు సుమన, అంకుల్ ఇక లేరని తెలిసాక అంతా శూన్యమనిపించింది. బయటకు వెళ్ళిన మనిషి తిరిగి వస్తారని ఎదురు చూసేదాన్ని. ఇక రారని తెలిసాక ఎదురు చూడ్డం అవివేకం అనిపించింది. నేను ఒంటరిని అనిపించింది. పుట్టిన ప్రతి మనిషి వెళ్ళిపోక తప్పదు. కొంచెం ముందు వెనక అంతే. వేదాంతమనుకో వెర్రే అనుకో, జీవితం అంటే అంతే. కాసేపు ఆగి కొంగుతో కళ్ళు తుడుచుకొని మళ్ళీ కొనసాగించింది. ఇక మార్చరీ అంటావా? 2 రోజులు ఆయన్ని ఇంట్లో నిర్జీవంగా పెట్టుకొని చూస్తూ ఉండడం నా వల్ల కాని పని. బాధ మరింత పెరుగుతుంది కానీ తరగదు. ఏడుస్తాను. అందరూ ఓదారుస్తారు. నాకు అది ఇష్టం లేదు. నాకు కావాల్సింది సానుభూతి కాదు, బతుకు మీద భరోసా. నాకు నువ్వు, రఘు, మీరిద్దరూ ఉన్నారు. మీ అంకుల్ గుండెలు నిండిపోయే ప్రేమ ఇచ్చారు. పదిలంగా దాచుకోవాల్సింది నేనే. మరచిపోలేని జ్ఞాపకాలు పంచారు. పదే పదే తలుచుకోవాల్సింది నేనే. అవే నన్ను బతికిస్తాయి. కన్నీటి చుక్కలు కలిస్తే స్మృతులు చేదుగా మారిపోతాయి. అందుకే ఏడవలేదు అంటూ ప్రేమకి అసలైన నిర్వచనం చెప్పారు ఆంటీ. జ్ఞాపకాలు బ్రతికిస్తాయనే ఆలోచన ఎంత ఉన్నతమైందో ఆ క్షణమే అర్థమైంది నాకు. ఆ మాటలు చెబుతుంటే ఆంటీలో కనిపించిన ఆత్మవిశ్వాసం మరో పాఠం నేర్పింది నాకు. ఆంటీ, ఆంటీ కాదు, అమ్మే. సమాప్తం. ఇదండి కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని సందేశాత్మక, వినోదాత్మక, సామాజిక కథలు వినాలి అనుకుంటే కథాపుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.